శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు, మరి మేషరాశి వారికి ఈ వారంలో ప్రత్యేకంగా ఏర్పడినటువంటి గ్రహస్థితి తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం. ఈ సంచారం జాతకుడికి చాలా విజయ అవకాశాలు తేవడం జరుగుతుంటుంది. ఎటువంటి పనినైనా గొప్ప సహాయంతో అతను పూర్తి చేయగలుగుతాడు. మీ ఈ యొక్క ప్రయత్నంలో మీ మిత్రులు, మీ రక్త సంబంధికులు, మీ బంధువులు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంటుంది. మరి ఇది ఈ కుజుని యొక్క తృతీయ స్థితి క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, లేదంటే కొత్తగా ఏదన్నా వ్యాపారాన్ని కానీ, జీవనోపాధికి ఏదన్నా ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా అనుకూలించే అవకాశం. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కొత్తగా వాళ్ళు తన యొక్క వృత్తిని, అంటే అది మీడియేటర్గా కావచ్చు, ఏజెంట్గా కావచ్చు, ఈ విధంగా మీడియేటర్గా రియల్ ఎస్టేట్లో ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి చాలా బాగా కలిసి వచ్చే అంశం. అలాగే ఎక్కువగా వీళ్ళు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అంటే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యాన్ని వీక్షించడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. కొంతమంది మరి అది విదేశ ప్రయాణం అవ్వచ్చు, పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కూడా ఉన్నది. అలాగే రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మీ విద్యా అవసరాలకు కానీ, వ్యాపార అవసరాలకు కానీ ఖచ్చితంగా మీరు చేసే రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఈ వారంలో బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలతో వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించకపోయినా వాళ్ళతో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా స్త్రీ తరపు బంధువులు ఎవరన్నా ఉంటే మీ జాతకం అంటే అత్తవారి బంధువులు కావచ్చు, లేదంటే మీ దగ్గరటువంటి మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కొలీగ్స్ అవ్వచ్చు, ఇలా మీ వద్ద పనిచేస్తున్నటువంటి వారితో ఎటువంటి చికాకులు ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి స్థితి. సో ఇది ఒక స్థితి. అయితే మనకి ఈ రవి 5వ స్థానంలో సంచరిస్తూ ఇంచుమించుగా మనకి ఈ 4వ తారీఖున పంచమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి ఈ బుధాదిత్య యోగం కూడా జాతకుడు వృత్తిలో ఏదన్నా మార్పు కొరకు ప్రయత్నం చేసినా, ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాల కొరకు అవకాశం ఉంటుంది. ఇది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది, ఆర్థిక సహకారం పెరుగుతుంది. సో ఏదైనా ఈ వారం ఈ మేషరాశి వారికి కుజుని స్థితి అనుకూలంగా ఉంది. రవి బుధులు కూడా ఫేవర్గా రావడం జరిగింది. శుక్రుడు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆర్థిక పరంగా ఎంత ధనం వచ్చినప్పుడు కూడా విపరీతమైన టైట్ ఏర్పడింది అవకాశం ఉంది. అలాగే ఖచ్చితంగా మీరు కొన్ని బాధ్యతలు నుంచి బయటపడవలసి ఉంటుంది, కొన్ని రుణాల నుంచి బయటపడవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు కొంతవరకు గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నంలో కానీ, గతంలో చేసినటువంటి రుణాలు తీర్చే ప్రయత్నంలో ఖచ్చితంగా తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఏదైనా ఈ సమయంలో మీరు మీ ఇటువంటి చికాకులు ఏమైనా ఉంటే దాన్ని సంపూర్ణంగా మీరు వదిలించుకోవడమే బెటర్ తప్ప దాన్ని ఇంకా కొనసాగించడం మంచిది కదా. అంటే ఏదైనా ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉన్నా, ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే మీరు వెంబటనే చెల్లించేయండి. అలాగే చిన్న చిన్న లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, చికాకులు, ఈ వ్యవహారాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కంప్లీట్గా ఈ వారం నుంచి మీరు బయటపడితే చాలా మంచిగా ఉంటుంది. అయితే ప్రస్తుతం మీకు గురుబలం చాలా చక్కగా ఉంది, శని అనుకూలిస్తున్నాడు. ఎక్కువ గ్రహాలు అనుకూలించడం వల్ల చాలా వరకు ఈ వారం అంతా కూడా విజయోత్సవంగానే ఉంటుంది. అయితే ఈ బంధు విరోధాలు రాకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకుంటే మంచిది. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు, మరి పర్టికులర్గా ఈ వారంలో జరిగినటువంటి మార్పు గమనిస్తే ధనస్థానంలోకి కుజగ్రహ ప్రవేశం, ఇది చాలా వరకు జాతకుడికి కుటుంబపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఆదాయం కూడా అనూహ్యంగా పెరగడం వల్ల కేవలం ధన సంబంధించిన విషయాల్లోనూ, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొద్దిపాటి విభేదాలు ఈ కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఏదో కారణం వల్ల
మీ కుటుంబం నుంచి ఒకళ్ళు వేరుపడడం కానీ దూరంగా వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అది మీ కుటుంబంలో ఒకటి మీ బ్రదర్స్కి కానీ మీ పిల్లలకు కానీ ఉద్యోగం రావడం వల్ల కానీ వాళ్ళకి వివాహం జరగడం వల్ల ఏదో కారణం వల్ల వాళ్ళు కుటుంబం నుంచి వేరుపడడం జరిగే సూచనలు ఉన్నాయి. సో అలాగే మరి ఒక విధంగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానాన్ని వీక్షించడం వల్ల కొంతవరకు మీకు ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చే అవకాశం ఉంది. అంటే కుజుడు యొక్క కారకత్వాలైనటువంటి భూములు స్థిరాస్తులపైన కావచ్చు, గతంలో మీరు వేసినటువంటి డిపాజిట్లు కానీ ఎవరికన్నా రుణం ఇచ్చి ఉంటే వాళ్ళు తిరిగి ఇవ్వడం కానీ మొత్తం మీద అనూహ్యంగా కొంత ఆకస్మిక ధనలాభం ఈ జాతకంలో మీకు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా స్థిరాస్తులు భూములు సంబంధించిన విషయాల్లోనూ దగ్గర బంధువులతోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి, విరోధాలు రాకుండా చూసుకోవాలి. మీరు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యంగా సర్దుబాటు ధోరణిలోనే మాట్లాడితే మంచిది తప్ప ఏమాత్రం కోపంగానో పౌరుషంగానో మాట్లాడటం వల్ల ఇది దీర్ఘకాలిక గొడవలకు కారణం అవుతుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచరిస్తూ నెమ్మదిగా ఈ నెల 4వ తారీఖున చతుర్థ భావంలో ఒక అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగంకి కారణం అవుతుంది. సో ఇది మీకు ఒక విధంగా లక్ష్మీ యోగాన్ని కూడా ఏర్పరిచే అవకాశం ఉందన్నమాట. పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి రవితో కలిసి ఉండడం వల్ల ఏర్పడినటువంటి ఈ నిపుణ యోగం, అలాగే రాజయోగం, విద్యాయోగం, అది వ్యక్తిగతంగా మీరు విద్యార్థులై ఉన్న వ్యాపారస్తులైనా మీకు అన్ని విధాల ఆర్థిక పరంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే విద్యార్థులకి ఇది మంచి సువర్ణ అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ యొక్క వ్యక్తిగత నైపుణ్యం పెరుగుతుంది, ప్రభుత్వ అధికారుల సహకారం 100% పెరిగే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఇదే సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ, గృహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, ఇటువంటి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలు స్థిరాస్తి విషయంలో ఉన్నటువంటి విషయాలను కూడా ఏదో విధంగా వాటిని సెటిల్ చేసే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువుల సంచారం చాలా వరకు మీ యొక్క నిర్ణయాల వల్ల కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది. చాలా వరకు ఈ వారం అంతా కూడా మీరు స్పెక్యులేషను, జోదం, అలాంటి వ్యసనాలకు కానీ ప్యాకెట్లకు కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ చాలా వరకు దూరంగా ఉండాలి. సో దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. అలాగే స్నేహితుల వల్ల కానీ దగ్గర బంధువుల కానీ మీరు బాగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి లేదంటే వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారంలో మరి ఇటువంటి నమ్మక ద్రోహం జరగకుండా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సో అయినప్పుడు కూడా రాశి అందున్నటువంటి గురువు అన్ని విషయాల్లో మీకు సహకరించే అవకాశం ఉంది. సో ఏదైనా ప్రలోభాలకి మోసాలకి అవకాశం ఉంది. కాబట్టి పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో ధనస్థానంలో బుధగ్రహ సంచారం జాతకుని యొక్క మాటకి చాలా విలువ పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. తన వ్యక్తిగత సామర్థ్యంతో ఆర్థిక సంపద పెంచుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ విధంగా బుధుడు ధనస్థానంలో ఉంటూ 4వ తారీఖు తర్వాత తృతీయ స్థానంలో చేరి రవిగ్రహంతో కలిసి ఒక నిపుణ యోగాన్ని ఏర్పడడం జరుగుతుంది. ఈ కారణం వల్ల జాతకుడు తన సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, తన టెక్నాలజీని పెంచుకునే ప్రయత్నం చేయడం కానీ, అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటాడు. కొత్త వారితో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. తను చేస్తున్నటువంటి వృత్తిలో తన యొక్క సామర్థ్యాన్ని, తన తెలివితేటల్ని ఉపయోగించి వృత్తిలో చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది కొంతమంది వ్యాపారపరంగా కొత్తగా వ్యాపారం చేద్దామని మనకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రాశి యందు కుజగ్రహ సంచారం జాతకుడు చాలా తొందరపాటుతనానికి గురవుతుంటాడు. ఏమాత్రం ఆలస్యాన్ని కూడా తట్టుకోలేకపోతుంటాడు. ఏ పనైనా అనుకున్న ఎమ్మటే చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. కానీ కొంత నిదానంగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా ఇది ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా దేహ దారుఢ్యానికి సంబంధించి పర్సనాలిటీ టెస్ట్ కొరకు
ఈ పోలీస్ డిపార్ట్మెంటు అటువంటి వాటిలో ప్రయత్నం చేస్తున్న వారికి వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళే కూడా ఆరోగ్యం మెరుగుపరిచే నిమిత్తం మరి రన్నింగ్ చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ, ప్రతిరోజు వ్యాయామం చేయడం కానీ ఇటువంటి వాటి మీద జాతకుడికి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంది. సో కొంతకాలం పాటు ఈ విధంగా తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఇటువంటి వ్యాయామాలు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ మిథున రాశి వారు ఏది కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ప్రారంభించినప్పుడు ఏదైనా పని చేద్దాం అనుకుంటే వెంబటనే దాన్ని ప్రారంభిస్తారు. అలాగే దాన్ని ఒక 15 రోజులు 20 రోజులు కూడా కంటిన్యూ చేయలేకపోతుంటారు. మళ్ళీ మధ్యలో ఆపివేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక కాన్ఫిడెన్స్తో, ఒక స్థిర నిర్ణయంతో, ఒక స్థిరమైన అభిప్రాయంతో ఈ మిథున రాశి వారు ఏది చేసినా కూడా 100% దాంట్లో సక్సెస్ అవుతారు, అది సాధించగలుగుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఏది కూడా కంటిన్యూ చేయరు, ప్రతి విషయాన్ని మధ్యలో ఆగిపేస్తుంటారు. ఆ కారణం వల్ల వీళ్ళు చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో ప్రావీణ్యం ఉన్నప్పుడు కూడా దేంట్లో కూడా పూర్తిగా ప్రావీణ్యం చేయలేకపోతుంటారు. అలాగే దేంట్లో కూడా స్థిరమైన సామర్థ్యాన్ని సాధించలేకపోతుంటారు. అయినప్పుడు కూడా చాలా సులువుగా ధనం సంపాదించాలనే వీళ్ళ ఆలోచన ఎంతసేపు కూడా అడ్వాన్స్గా ఫ్యూచర్ని ఆలోచిస్తుంటారు. కాబట్టి వారి యొక్క తెలివితేటలతో ఏమాత్రం కష్టపడకుండా మీడియేటర్గానే ధనం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ఈ రాశివారికి ఈ బుధ రవి యోగం అన్నది ఈ వారం బాగా పనిచేస్తుంది. అలాగే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వలన ఏదన్నా వాహనం లేదంటే ఇల్లు గృహం లాంటి కొనే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇలాంటి ఏదైనా వాహన యోగం కానీ గృహయోగం కానీ ఈ వారంలో జాతకుడికి ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఫర్ ది సేమ్ టైం ఏదైనా కొనుక్కునేటప్పుడు మోసం లాంటిది జరిగే అవకాశం ఉంది. కాబట్టి అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, స్థిరమైనటువంటి వాల్యూ ఉందా లేదా అన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకొని మీడియేటర్స్ నమ్మకుండా స్వతహాగానే దగ్గరుండి ఈ కొనుగోలు చేసినా అమ్మినా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఇప్పుడు రెండు నడుస్తున్నాయి అన్నమాట. అసలు స్థిరాస్తి అమ్మే అవకాశం ఉంది, అలాగే కొనే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఖచ్చితంగా లాభం పొందే అవకాశం ఉంది. వచ్చిన ధనంతో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే మరి ఒక విధంగా కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ధన యోగం ఈ వారం ప్రారంభమైంది. మరి కుజుడు 12వ స్థానంలోకి రావడం అన్నది జాతకుడు స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టడం కానీ, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాలు తీర్చే ప్రయత్నం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితుల కొరకు, రక్త సంబంధికుల కొరకు ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మరి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు అవడం వల్ల చంద్రుడి కన్నా వీడి యొక్క జాతకంలో కుజుడి యొక్క బలమే ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. కుజుడు ఎంత బలంగా ఉంటే ఈ కర్కాటక రాశి వారు జీవితంలో అంత సామర్థ్యవంతంగా జీవితంలో పైకి రాగలరు. మరి ప్రస్తుతం వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయస్థానంలోకి రావడం వల్ల, అంటే దశమాధిపతి వ్యయస్థానంలోకి రావడం సాధారణంగా జాతకుడు వృత్తిలో మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాగే ప్రస్తుతం అది ఏదైనా వ్యాపారం లాంటిదైనా నిర్వహిస్తుంటే దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి వేరే ఉద్యోగంలోకి కానీ లేదంటే వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ తన జీవితాన్ని ప్రారంభించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల తను నమ్మిన వారి వల్ల కానీ ఆర్థిక పరంగా ఏదో విషయంలో అటు వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా బాగా నష్టపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమయంలో జాతకుడు వేరే ప్రాంతానికి మారే సూచనలు చాలా బలంగా రావడం జరిగింది. అలాగే వృత్తి కూడా ఇతనైనా వ్యాపారం లాంటిది ఏమైనా చేస్తుంటే సాధ్యమైనంత వరకు అది కంప్లీట్గా క్లోజ్ అయ్యే స్థితికి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఈ కర్కాటక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కంగారు పడకుండా కొద్ది రోజుల పాటు వెయిట్ చేస్తే సమస్యలన్నీ కూడా సాల్వ్ అయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ధనస్థానంలో ఈ సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ఒక ధనయోగం ఏర్పడబోతుంది. రవి బుధుడు ధనస్థానంలోకి రావడం వల్ల జాతకుడు ఏదన్నా ప్రభుత్వ రుణ ప్రయత్నం చేయడం వల్ల కానీ, ప్రభుత్వ సహకారం వల్ల కానీ, లేదంటే మీకు తండ్రి గారు సంబంధించినటువంటి విషయాల్లో మీకు కొంత సహాయపడడం కానీ, అలాగే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల దాన్ని తాకట్టు పెట్టడం వల్ల మీకు ధనం కొంతవరకు రావడం వల్ల కొన్ని సమస్యల నుంచి
బయటపడే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఎటువంటి తొందరపాటు పడకుండా కావలసిన వాళ్ళతో సామరస్యంగా వ్యవహరిస్తుంటూ మీ సమస్యని సాల్వ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ వారంలో చాలా వరకు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీని కొరకు మీరు వ్యాపారాన్ని క్లోజ్ చేయడం కానీ, లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, ఉద్యోగాన్ని మారడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉంటే, జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఈ వారం చివరిలో మీ యొక్క అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. మీకు ధనం లభిస్తుంది, కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్నదమ్ములతో కానీ, స్నేహితులతో కానీ, మీకు డబ్బు సహాయం చేసిన వారితో విరోధం తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. దానివల్ల మీకే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయని పరిశీలించినప్పుడు మరి ఒక విధంగా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి యోగం ఈ నెలలో ముఖ్యంగా ఈ వారం అంతా ఏర్పడడం జరిగింది. అది కుజుడు లాభస్థానంలో వ్యవహరిస్తున్నాడు. సింహరాశికి కుజుడు యోగకారకుడు. అటువంటి కుజుడు 11వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు తన ఆశయాల్ని తను ఏదైతే చేద్దాం అనుకుంటున్నాడో వాటిని 100% నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా భూములు, స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది. రక్త సంబంధీకులు మీకు చాలా వరకు సహకరిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ప్రభుత్వ సర్వీస్ చేస్తున్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళ యొక్క ఇమేజ్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. భూముల మీద, స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్ చేయాలని మీ ఆలోచన ఈ వారం వరకు నెరవేరే అవకాశం ఉంది. భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా అదృష్టం కలిసి వస్తుంది. గురువుల ద్వారా కానీ, మీ యొక్క అధికారుల నుంచి కానీ, తండ్రి గారి నుంచి కానీ సహకారం వస్తుంది. మీ జీవితంలో అభివృద్ధి చెందడానికి వాళ్ళ యొక్క గైడెన్స్ చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. కొంత విలువైనటువంటి సమాచారాన్ని వాళ్ళు మీకు అందిస్తారు. అది మీకు జీవితంలో మీ అభివృద్ధికి, ధన సంపాదనకి చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే ఈ వారం మధ్యలో బుధుడు రాశిలోకి ప్రవేశించడం వల్ల, అలాగే ఈ వారం బుధుడు సింహరాశిలో ప్రవేశించడం వల్ల ధన లాభాధిపతి రాశి అందే ఏర్పడడం వల్ల జాతకుడు తన సొంత ఆలోచనతో, సొంత నిర్ణయాలతో, తన తెలివితేటల్ని, జ్ఞానాన్ని, బుద్ధిని ఉపయోగించి ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. అలాగే జాతకుడు తన వ్యక్తిగత సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏదన్నా కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా, కొత్త పదవి కోసం ఎదురు చూస్తున్నా 100% ఈ సమయంలో మీరు దాన్ని సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వ అనుకూలత మీకు ఏర్పడడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. లేదంటే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ధన సహకారం కానీ, ప్రభుత్వ రుణం కానీ లభించే అవకాశం ఉంది. కానీ కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా వరకు అసహనంగా ఉంది. కొంతమంది కుటుంబ సభ్యులు మిమ్మల్ని విమర్శించడం కానీ, మిమ్మల్ని పరోక్షంగా మీ పతనానికి కారణం అవడం కానీ జరుగుతుంటుంది. కుటుంబ సమస్యలు చాలా వరకు ఇబ్బంది పెడుతుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు చాలా అసహనానికి, కొద్దిగా గౌరవభంగానికి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏమున్నా సరే కుటుంబ విషయంలో మీరు కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన సరిదిద్దవలసి ఉంటుంది. కుటుంబంలో ఖర్చులు చాలా మీ స్థాయికి మించి చాలా వరకు వేస్ట్గా ఉండడం కానీ, అనవసర ఖర్చులు కానీ ఎక్కువగా ఈ కుటుంబ విషయాల్లో ఉండడం వల్ల దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తే మిగతావన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక విధంగా మీకు ఈ వారం కుజుని బలం, బుధ బలం చాలా అనుకూలంగా ఉండడం, రవి స్వక్షేత్రంలో రావడం, ఇవన్నీ మీ యొక్క అదృష్టానికి, మీ యొక్క అభివృద్ధికి కారణమవుతున్నాయి. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు మరి కన్యారాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా కుజుడు దశమ స్థానంలోకి రావడం, దశమాధిపతి బుధుడు వ్యయ స్థానంలోకి రావడం, ఇవన్నీ జాతకుడికి ఉద్యోగపరమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది. అలాగే ఏదన్నా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం కూడా ఈ వారం తెలియజేస్తుంది. సో ఏదైనప్పుడు కూడా జాతకుడు ఈ వారం వృత్తిపరమైన చికాకులు చాలా ఎదుర్కొంటాడు. అధికారుల వలన ఇబ్బందులు వస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని మార్పు కొరకు ప్రయత్నం చేయడం కానీ, లేదా కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని మారే ప్రయత్నం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ విషయంలో ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే రవి బుధులు
12వ స్థాన సంచారం వల్ల జాతకుడు అనుకున్న దానికన్నా వేరే అవసరాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఆ కారణం వల్ల జాతకుడు ప్లానింగ్ కొంతవరకు తారుమారై కొంతవరకు ఆర్థిక పరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయంలో కూడా జాతకుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తిలో ఎంత కష్టపడినప్పుడు కూడా సరైనటువంటి గుర్తింపు లేకపోవడం కూడా జాతకుని యొక్క అసహనానికి చికాకి కారణమవుతుంటుంది. ఈ సమయంలో మీరు ఏదన్నా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానివేసి స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం చేసుకుందామనే ఆలోచన కూడా రావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ఆలోచన అన్నది కరెక్ట్ కాదు. కష్టమైన నష్టమైన కొంతకాలం పాటు మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఉద్యోగం చేసుకోవడమే మంచిది. అయితే రాశిలోనే సంచరిస్తున్నటువంటి కేతువు మీరు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కూడా కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే కుజుడు రాశి యందు సంచరించడం వల్ల కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఒకపాటి విరోధాలు విభేదాలు రావడం వల్ల, అలాగే ఆర్థికపరమైన సమస్యల వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు ఎవరు తక్కువ ఖర్చు పెట్టారు అన్నటువంటి బాధ్యతలు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా వరకు మరి గతంలో జరిగిపోయినటువంటి లెక్కలు స్టేట్మెంట్లు ఇప్పుడు మళ్ళా చూడవలసి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎవరిది తప్పైనా ఎవరిది కరెక్ట్ అయినా కూడా సాధారణంగా సర్దుకుపోయే దూరంలోనే ముందుకు వెళ్ళాలి తప్ప గతాన్ని తవ్వుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా ఇతరుల యొక్క ప్రమేయం వల్ల ఇతరులు మీ జీవితంలో ఎంటర్ అవ్వడం వల్ల కొన్ని సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో ఏదైనా చిన్న సమస్యలు వచ్చినప్పుడు భార్యాభర్తలు స్వయంగా వారి యొక్క సమస్యలను చర్చించుకొని భవిష్యత్తు కోసం ఆలోచించాలి తప్ప ఇతరుల మాటలు నమ్మడం వల్ల ఇతరుల యొక్క ప్రమేయంతోనో మీరు పరస్పరం విమర్శించుకుంటే ఖచ్చితంగా ఇది రాను విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ రాశిలోనే కన్యా రాశిలో శుక్రుడు నీచ స్థితిలోను కేతువుతోనూ సంచరించడం వల్ల జాతకుడికి ఇటువంటి ఆలోచనలు కొత్త కోరికలు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాలు రహస్యంగా దాచి ఎవరికీ తెలియకుండా వ్యవహారం చేద్దాం అనుకుంటుంటాడు, కానీ అవి అందరికీ తెలుస్తూనే ఉంటాయి, మీరు మాత్రం రహస్యం అని అనుకుంటుంటారు. సో ఏవైనా ఇటువంటి రహస్య కలాపాలు రహస్య వ్యవహారాలు చాలా వరకు అవాయిడ్ చేసి కేవలం వృత్తి విషయాల్లోనూ కుటుంబ విషయాల్లోనూ ఆర్థిక విషయాల్లో శ్రద్ధ పెడితే జీవితం దానికదే ఇంప్రూవ్మెంట్ అయ్యి మీ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వారం ఒక విధంగా లాభస్థానం అదృష్టంగా మారడం వల్ల జాతకుడు కొంతకాలంగా ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. ఈ 11వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడు స్వయం కృషి వల్ల తన ఇమేజ్ పెరగడం వల్ల అతని వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కూడా కలిసి రావడం వల్ల మీ యొక్క జీతం కానీ మీ వేతనం కానీ మీ రాయల్టీ కానీ పెరిగే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క తండ్రి గారి యొక్క సహకారం సంపూర్ణంగా రావడం వల్ల ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ధనాధిపతి భాగ్యస్థితిలో ఉన్నప్పుడు ఒక విధంగా ధనయోగం ఏర్పడుతుంటుంది. సహజంగా మీకున్నటువంటి స్థిరాస్తుల ద్వారా కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల వాళ్ళ సహకారంతో మీ కొంతవరకు ఆర్థికపరమైనటువంటి సహాయం లభిస్తుంది. అంటే ప్రత్యేకంగా మీ యొక్క వ్యక్తిగత ఖర్చులు కాకుండా మీరు ఏదైనా గృహం నిర్మించుకుందామన్నా ఒక వాహనం కొనుక్కుందామన్నా లేదంటే ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేద్దామన్నా కంపల్సరీగా మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారం కానీ మీ భార్య యొక్క సహకారం కానీ లభించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు స్త్రీ అయితే మీ యొక్క భర్త గారి సహకారం కానీ మీ భర్త కుటుంబ సభ్యుల సహకారం కానీ కంప్లీట్గా లభించే అవకాశం ఉన్నది. సో అయితే ఈ సమయంలో ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే ఇక్కడ నీచ శుక్రుడు 12వ స్థానంలో ఉండి కేతువుతో కలిసి ఉండడం వల్ల జాతకుడికి కొన్ని వ్యసనాల మీద బలహీనతల మీద ఆసక్తి పెరిగి రహస్యంగా దాని కొరకు ఖర్చు పెట్టడం కానీ కొన్ని రోజుల పాటు
ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్లో పాల్గొనడం కానీ, ఏదైనా ఒక గ్యాంబ్లింగ్లో పాల్గొనడం కానీ, ఈ విధంగా కొంతవరకు ధనాన్ని నష్టపోవడం కానీ, తన వ్యక్తిగత ఆనందం కోసం ఈ విధంగా కొంత సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకుడు అటువంటి బలహీనతలకు లోను కాకుండా వ్యక్తిగతంగా తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే మంచిది. సో జాతకుడు తను చేస్తున్నటువంటి కార్యకలాపాలు రహస్యంగా ఎవరికి తెలియకుండా చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అది 10 మందికి తెలిసినట్టే ఉంటుంది. మీరు గోప్యంగా ఉంటుందేమో అనుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు అటువంటి వ్యవహారాల వల్ల మీకు ఆర్థిక పరంగా నష్టపోవడం, మీ ఇమేజ్కి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని రోజుల వరకు ఇటువంటి వాటి మీద ఆసక్తి చూపకుండా ఉంటే మంచిది. బట్ ఏదైనా పరిచయం లేని వ్యక్తుల చేతిలో మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని వ్యక్తుల యొక్క వీడియో కాల్స్ మాట్లాడటం కానీ, వాళ్ళతో చాటింగ్ చేయడం వల్ల బ్లాక్మెయిల్ రూపంలో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సో ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా ఆర్థిక సంబంధించిన విషయాలు, ఆదాయ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ వ్యక్తిగతంగా మీరు కేవలం మీ యొక్క ఇమేజ్ పెరగడం వల్ల మంచి అవకాశాలు వస్తాయి. ఇది సినిమా, టీవీ, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప అభివృద్ధి, నేమ్ అండ్ ఫేమ్ కలిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ వారంలో దశమ స్థానంలో రవిగ్రహ బలం దిగ్బలుడై అవ్వటం వల్ల వృత్తిలో మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అయినప్పుడు కూడా వృత్తిలో చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం వల్ల కొద్ది ఇబ్బందులు, అధికారుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక లాభస్థానంలో శుక్ర కేతుగ్రహ సంచారం మీకు కొంతవరకు ఒక విధమైనటువంటి లాభం ఏర్పడే అవకాశం ఉంది. అది భార్య లేదంటే భర్త ద్వారా అవ్వచ్చు. మీరు గతంలో ఎవరితోన్నా వ్యాపార వ్యవహారాలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ నిర్వహించి ఉంటే దానికి రావాల్సినటువంటి ధనం ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. సో ఇక కుజుడు కూడా లాభస్థానాన్ని వీక్షించడం వల్ల అష్టమ స్థానం నుంచి కొంతవరకు మీకు భూములు, స్థిరాస్తుల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా ఆకస్మిక ధనలాభం లాంటిది ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ విధంగా వస్తూనే మీకు ఒక నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. ఈ వారంలో మీరు ఎవరికన్నా అధిక ఆశ వల్ల, వేరే కారణాల వల్ల ఏదైనా ట్రాప్లో ఇరుక్కోవడం కానీ, ఏదైనా ఒక మోసానికి గురయ్యే అవకాశం ఉంది. అది ముఖ్యంగా స్త్రీల చేతిలో మోసపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు ఈ వారంలో పరిచయం లేని వాళ్ళతో పరిచయం పెంచుకోవడం కానీ, ఈ ఫోన్ కాల్స్ లాంటి ఏమైనా వీడియో కాల్స్ వస్తే మాట్లాడడం కానీ, అనవసర విషయాలు ఇతరులతో చర్చించడం కానీ, ఫోన్లో మాట్లాడడం కానీ చేయడం వల్ల ఒక విధమైన ట్రాప్కి గురై నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారంలో అటువంటి వాటికి దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మళ్ళీ స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండడం మంచిది. సో ఏదైనా ప్రస్తుతం ఈ వారంలో మీకు ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కేవలం మీరు మిగతా విషయాలు పక్కన పెట్టి వృత్తిపరమైనటువంటి విషయాలు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు. గురువు రాశిని వీక్షిస్తున్నాడు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కొంతవరకు మీకు సహజంగా ఆర్థిక లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం కూడా బలంగా ఉంది. అయితే కేవలం ఈ శుక్రుడు నీచ స్థానంలో ఉండి కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ విధమైనటువంటి మోసానికి గురయ్యే అవకాశం ఉంది. స్నేహితుల రూపంలో కూడా ఈ విధంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్త వ్యవహరించండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావం కూడా ముందు ఆనందంగా, సంతోషంగా ఉన్నప్పుడు కూడా సడన్గా మరి గుండెకి అంటే మామూలుగా హృదయానికి బాధ కలిగించే విధంగా అట్టవడం కానీ, ఏదన్నా ఒక అవమానం జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి మిత్రులనైనా దూరంగా పెట్టండి. ఎంతవారినైనా కూడా దూరంగా పెట్టి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉంటేనే మంచిది తప్ప ఏదో ఎంటర్టైన్మెంట్ కొరకు వీకెండ్ అని ఇటువంటి వాటితో స్నేహం చేయడం వల్ల మిమ్మల్ని వాళ్ళు ఇరికించి మీ యొక్క పలుకుబడి ఉపయోగించి
మిమ్మల్ని ట్రాప్ చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బలహీనతలకి వ్యసనాలకి దూరంగా ఉంటే మంచిది. మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వారికి ఇంచుమించుగా అన్ని గ్రహాలు కూడా ఈ వారం అనుకూలంగా రావడం జరిగింది. ముఖ్యంగా భాగ్యస్థానంలోకి రవి బుధ సంచారం ఒక విధంగా ఈ రాశి వారికి భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడడం వల్ల వృత్తిలో ఉన్నత స్థితి కలుగుతుంది, నేమ్ అండ్ ఫేమ్ కలుగుతుంది. విద్యార్థులకి ఉన్నత అవకాశాలు కానీ వాళ్ళు విద్యలో బాగా రాణించడం జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక సప్తమంలో కుజగ్రహ సంచారం వివాహ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత తొలగే అవకాశం ఉంది. ప్రేమికులు పెళ్లి విషయంలో ఒక ఒప్పందానికి రావడం కానీ, భార్యాభర్తల మధ్య అవగాహనలో మంచి అండర్స్టాండింగ్ ఏర్పడి పరస్పరం ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామి యొక్క హోదా పెరిగే అవకాశం ఉంది. అంటే సప్తమాధిపతి భాగ్యస్థితి, సప్తంలో కుజుడు, ఇవన్నీ కూడా మరి భార్యాభర్తల్లో ఒకరికి హోదా పెరగడం కానీ, ఉద్యోగ అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. మరి దశమంలో ఉన్నటువంటి శుక్రగ్రహం, కేతుగ్రహం వృత్తిలో ఇతరుల యొక్క జోక్యం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎప్పుడో జరిగిపోయినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి రావడం కానీ, లేదా గతంలో ఏదన్నా మీరు పొరపాటు చేసి ఉంటే దాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అటువంటి వాటికి భయపడకుండా నిర్భయంగా మీ నిజాయితీని నిరూపించుకునే సమయం రావడం జరిగింది. ఏదో ఒక బలహీనత ఉండడం వల్ల ఈ సమయంలో జాతకుడు ఆ బలహీనత వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని బాధ్యతలు, బంధాలు వదులుకొట్టుకునే అవకాశం వచ్చింది. ఏదైనా దీర్ఘకాలిక రుణం ఉన్నా, ఎవరికైనా మీరు ధనం ఇవ్వాల్సి ఉన్నా ఈ సమయంలో దాన్ని తీర్చివేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అనవసర అపనిందలు, స్త్రీల వల్ల ఇబ్బందులు ఈ వారంలో కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్త్రీల సంబంధించిన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎంత దగ్గరే బంధువులైనా కుటుంబ సభ్యులైనా వాళ్ళని ఎంతవరకు మీరు వ్యక్తిగతంగా గౌరవించాలి తప్ప వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళడం కానీ, వ్యక్తిగతంగా విమర్శించడం కానీ చేయడం వల్ల ఆర్థిక పరంగా ఇబ్బంది వస్తుంది. వాళ్ళ యొక్క ఆగ్రహానికి కూడా లోనయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో ఆ కారణం వల్ల మీకు రావాల్సినటువంటి ధనం మీ బంధువులకి మీరు గతంలో ఇచ్చి ఉంటే అది అడగడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నెలలో, ఈ వారంలో ఆర్థిక విషయాల్లో మీ సమస్యలు మీరే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. బంధువుల దగ్గర కానీ, తెలుసున్న వారి దగ్గర కానీ ఏ విధంగా మీకు రావాల్సి ఉన్నా వాళ్ళని ధనం కొరకు ఒత్తిడి చేయడం వల్ల బంధు విరోధాలు, అనవసర నిందలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో జాతకుడికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహ ప్రభావం వల్ల అధికారులతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా కుటుంబ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనిగ్రహ ప్రభావం, కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైన విరోధం, కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏ విషయంలో కూడా సహకరించకపోవడం వల్ల ప్రతి సమస్యని మీరు ఒంటరిగానే పోరాడి సాధించుకోవాల్సి వస్తుంది. అలాగే 6వ స్థానంలో కుజగ్రహ సంచారం కూడా మీకు కొంతవరకు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఒకరి యొక్క అనారోగ్యం వల్ల, అంటే వాళ్ళకి హెల్త్ ఇబ్బంది వల్ల కొంతవరకు వారిని జాగ్రత్తగా చూసుకునే వ్యవహారం, ఓ పక్క నుంచి ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ సభ్యుల విరోధాలు, ఇవన్నీ మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో అష్టమంలో రవి కొన్ని అధికారుల నుంచి కొన్ని అపవాదాలు, అపనిందలు రావడం, ఎవరో చేసినటువంటి పనులు మీ మీదకి రావడం వల్ల చాలా ఒత్తిడికి ఈ వారం లోనయ్యే అవకాశం ఉంది. ఎంత ఒత్తిడి,
ఎటువంటి సమస్యలున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏమాత్రం భయపడక్కర్లేరు. గురువు యొక్క 9వ దృష్టి మీ యొక్క రాశి మీద పడటం వల్ల ఎటువంటి ఇబ్బందులున్నా ఎవరో ఒకరు మీకు గాడ్ ఫాదర్గా ఆదుకొని కంప్లీట్గా మీ సమస్య నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విధంగా మీకు ఈ పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి చాలా దైవబలంతో కానీ ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అలాగే మరి భాగ్యస్థానంలో శుక్ర కేతుగ్రహ సంచారం కొంతవరకు మీకు ఒక విధమైన ఆధ్యాత్మిక చింతన దైవభక్తి ఏర్పడుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు మీరు ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించాలనుకున్నా, మీరు అలాగే పుణ్యక్షేత్రం వెళ్దామనే ప్లాన్లో ఉన్నా కంపల్సరిగా మీ ఇష్టమైనటువంటి స్త్రీ దేవత ఆరాధన అంటే ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించడం, అక్కడ మీ యొక్క కోరికలు తీర్చుకోవడం కానీ మొక్కుబడులు చెల్లించుకోవడం చేయడం వల్ల దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి చాలా సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉన్నది. అయితే చూసిన వాళ్ళకి మీ పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికి కూడా వ్యక్తిగతంగా మీరు చాలా సమస్యలతో ఎదుర్కోవడం, దానికి ఏంటంటే మీది ఒక ఒంటరి పోవడం అనిపిస్తూ ఉంటుంది. ఏ తప్పు చేసినా ఏది జరిగినా కుటుంబంలో ఏది జరిగినా అన్నిటికీ మీరే కారణమని మీ మీదే నింద వేయడం జరుగుతుంటుంది. మిగతా వాళ్ళు సమస్యల నుంచి తప్పుకొని బాధ్యతలన్నీ మీ మీద వేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఓర్పుతో సహనంతో మీరు ఆ యొక్క బాధ్యతని నిర్వహించడం తప్ప దాని వేరే ఆల్టర్నేట్ కూడా లేదు. సో ఈ కారణం వల్ల మీరు మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఒక విధంగా దైవబలం తోడవడం వల్ల పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల ఎంత సమస్య నుంచన్నా బయటపడే అవకాశం ఉంది. సో ఏదైనా కొంతవరకు రాజీ దూరంలోనే వెళ్ళడం అనేది మంచిది. లేదంటే మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మీ పోటీదారులు మిమ్మల్ని ఏదో ఒక లిటిగేషన్లోనో కేసులోనో ఇరికించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారికి ఈ వారంలో ప్రత్యేకంగా పంచమ స్థానంలోకి కుజగ్రహ సంచారం ఇదొకటి మారింది. అలాగే సప్తమంలోకి రవి బుధుల కలయిక, ఈ రెండు ఎక్కువగా ఈ వారం మీ కుంభరాశి వారి మీద ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా కుజుడు ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతిగా, లగ్నాధిపతి రాష్ట్రాధిపతి శనికి శత్రుగ్రహం అవటం వల్ల మరి పంచమ స్థానంలో వ్యవహరించడం వల్ల సాధారణంగా ఈ వారంలో మీరు స్పెక్యులేషను షేర్ మార్కెట్ వాటిలో నష్టపోయే అవకాశం ఉంది. ఏదో విధంగా మీ ఆత్మీయులు మీ నుంచి దూరం అయ్యే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా వృత్తిలో అనుకోకుండా మార్పు రావడం కానీ, వృత్తిలో మార్పు కొరకు మీరు ప్రయత్నం చేసినా, లేదంటే అనుకోకుండా వృత్తిలో మీకు తప్పనిసరి మార్పులు ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి చాలా వరకు మంచిగా నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప ఏమాత్రం తొందరపడినా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే పంచమ స్థానం అన్నది చాలా వరకు వృత్తి వ్యవహారాల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది అన్నమాట. అంటే పంచమ స్థానం అన్నది దశమ స్థానానికి అష్టం అవుతుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఏదన్నా సరే ఈ పంచమ స్థానంలో గ్రహం వచ్చినప్పుడు వృత్తి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అలాగే ఈ కుంభరాశికి శుక్రుడు యోగకారక గ్రహం అన్నమాట. అంటే యోగకారకుడు జాతకంలో గోచారరీత్యా ఎంత బలంగా ఉంటే మరి జాతకుడు కూడా బలం ఉంటుంది, దేన్నైనా తట్టుకొని నిలబడే శక్తి ఇస్తుంటుంది. అటువంటి శుక్రుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో నీచ స్థితిలో కేతుగ్రహంతో కలిసి ఉండడం, కేతు కూడా మరి ఒక విధంగా కన్యా రాశి చాలా బలహీనమైనటువంటి స్థానం. అంటే కొందరి ప్రకారం అది నీచ స్థానం చెప్తూ ఉంటారు. ఈ రెండు గ్రహాలు నీచ స్థానంలో ఉండడం వలన జాతకుడికి అనుకోని అవమానాలు, అపనిందలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల నుంచి చాలా వరకు విరోధాలు రావడం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ, మీ పైన ఆర్థికపరమైన ఒత్తిడి కానీ, ఏదో విధమైన చికాకు రావడం జరిగే అవకాశం ఉంది. సో ఈ విషయంలో మాత్రం చాలా వరకు ఓర్పు వహించాలి. ఆర్థిక పరంగా చాలా విపరీతమైనటువంటి ఆర్థికపరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. తప్పనిసరిగా కొన్ని బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటుంది. దానికి తగినటువంటి ధనం ఉండదు, ఎవరి నుంచి కూడా సహకారం ఉండదు, తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఏదో విధంగా దీర్ఘకాలంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించండి.
ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరికన్నా వివాహం చేయవలసి ఉంటే అది సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా ఆలస్య వివాహం జరిగినప్పుడు ఆ ప్రభావం కుటుంబం అందరి మీద పడి చాలా వరకు ఒక ఎదుటి కర్సు శాపం కలిగి ఆ కుటుంబం ఆర్థికపరంగా వృత్తిపరంగా రాణించలేకపోతుంటారు. సో ఏదైనా కొన్ని గ్రహాలు కలిసినప్పుడు ఆ ప్రభావం విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ కుంభరాశి వారు మీ కుటుంబంలో అంటే మీ సిస్టర్స్ అవ్వచ్చు, మీ కుమార్తెలు అవ్వచ్చు, మీ తండ్రి గారి కుటుంబంలో అవ్వచ్చు, అలాగా దీర్ఘకాలంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్త్రీ ఎవరన్నా ఉంటే ఇమీడియట్గా ఏదో విధంగా చూసి వివాహం చేయడం అన్నది ఉత్తమమైన పద్ధతి. దానివల్ల మీతో పాటు మొత్తం కుటుంబం కూడా బాగుపడే అవకాశం ఉంది. మీనరాశి వారికి జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వారంలో ఏర్పడినటువంటి మార్పు, చతుర్థ స్థానంలోకి కుజగ్రహ సంచారం, సప్తమంలోకి శుక్రకేతువులు, అలాగే 6వ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగం. ముఖ్యంగా కుజుడు ధన భాగ్యాధిపతిగా చతుర్థ స్థాన సంచారం జాతకుడికి సొంత గృహం ఏర్పరచుకునే అవకాశం కానీ, లేదంటే ఏదన్నా గృహాన్ని మారే ప్రయత్నం కానీ, లేదా ఉపాధి అవకాశాల కొరకు ధన సంపాదన కొరకు వేరే ప్రాంతానికి మారే సూచనలు బలంగా ఉన్నాయి. ఇది అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే కుజుడు మీనరాశి వారికి మిత్రగ్రహం, పైపెచ్చు ధన భాగ్యాధిపతి. అటు ధనాన్ని ఇస్తాడు, కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు, అటు అదృష్టాన్ని కూడా ఇస్తాడు. అటువంటి అదృష్టాన్ని ఇచ్చే కుజుడు చతుర్థ స్థానంలో సంచరించడం వలన జాతకుడికి ఈ విధమైనటువంటి అదృష్టయోగం కలుగుతుంటుందన్నమాట. కొంతవరకు అనుకూలంగా ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారి అక్కడ ఉద్యోగంలో చేరడం కానీ, విద్యార్థులైతే హాస్టల్లో చేరడం కానీ, మరి స్త్రీలైతే అత్తవారి ఇంటికి కాపురానికి వెళ్ళడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. ఇది ఒక శుభ సూచకం. జాతకుడికి గృహ మార్పు జరిగే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు సప్తమంలో నీచ స్థానంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా శుక్రుడు ఈ మీనరాశి వారికి శత్రుగ్రహం అవటం వల్ల, తృతీయ అష్టమాధిపతి అవటం వల్ల ఏంటంటే సప్తంలోకి రావడం వల్ల ఏదో కారణం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యల కారణంగా వైవాహిక జీవితానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. మరి కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా వివాహం నిశ్చయించుకొని వివాహ ముహూర్తం కొరకు ఎదురు చూస్తుంటే అది ఏదో కారణం వల్ల వాయిదా పడడం కానీ, దగ్గరగా వచ్చినటువంటి వివాహ సంబంధాలు ఇతరుల జోక్యం వల్ల అది క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త వ్యవహరించాలి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య వల్ల కానీ, లేదంటే వాళ్ళు ఏదన్నా దీక్ష తీసుకోవడం వల్ల, వ్రతం నోములు లాంటివి చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్గా ఎడబాటు వచ్చే అవకాశం ఉన్నది. ఇది జాగ్రత్తగా వ్యవహరించండి. పెళ్లి సంబంధాల విషయంలో వివాహం పూర్తిగా నిశ్చయమైనంత వరకు కూడా బయటికి చెప్పకుండా గోప్యంగా వ్యవహరించడం మంచిది. ఏదో కారణం వల్ల అంటే మీకు కుదిరినటువంటి వివాహాన్ని మీకు ఏదో విధంగా దూరం చేసేవాళ్ళు ఉంటారు మీ చుట్టుపక్కల. ఎందుకంటే ప్రస్తుతం సప్తమంలో కేతువు, మీనరాశిలో రాహు సంచరించడం వల్ల మీకు తెలియకుండానే మీతో ఉంటూనే మీ యొక్క పతనానికో మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని తన ఆధీనంలో ఉంచుకోవాలనే ప్రయత్నం చేస్తుంది రాహు. వివాహం చేసుకోవడం వల్ల మీ యొక్క వాళ్ళ చేతుల్లోంచి మీరు తప్పుకుంటారనే ఉద్దేశంతో ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా రిలేషన్ విషయంలో కూడా మీరు ఎవరైనా ఇష్టపడి ఉన్నా, ఎవరితో రిలేషన్లో ఉన్నా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. టెంపరీగా చాలా వరకు ఇటువంటి విషయాల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోండి. బట్ ఏదైనా రాహు లగ్నంలో ఉన్నప్పుడు మీతో ఏదో ఒక విధంగా తప్పు పని చేస్తూ ఉంటాడో, కొద్దిగా సంస్కారానికి సంఘానికి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం శుక్రకేతులు సప్తంలో సంచరించడం వల్ల ఇటువంటి కొత్త వారితో పరిచయం పెంచుకోవడం, వాళ్ళతో కొంతవరకు ప్యారలల్గా జీవనం సాగించే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీనరాశి వారు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఒకసారి మీరు జీవితంలో కమిట్ అయితే మళ్ళా వాటి నుంచి బయటపడే అవకాశాలు ఇంచుమించుగా అసాధ్యంగా ఉంటాయి. కాబట్టి ప్రారంభంలోనే దాన్ని తుంచివేసే ప్రయత్నం చేయండి. ఈ వారంలో మరి వార ప్రారంభంలోనే 1వ తారీఖున మాస శివరాత్రి రాబోతుంది. ఖచ్చితంగా ఏ రాశుల వారైనా మాస శివరాత్రి రోజు మరి శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు నెలంతా
శివుడికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం రావడం జరుగుతుంది. ఎవరికైనా ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఖచ్చితంగా శివుడి వల్లే అవుతుంది. కాబట్టి కంపల్సరిగా ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో, నవగ్రహాలను నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా శివుని యొక్క ఆరాధన, ఎస్పెషల్లీ ఇటువంటి మాస శివరాత్రి వచ్చినప్పుడు అభిషేకం చేసుకోవడం వల్ల, లేదంటే ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు కొన్ని పర్వదినాల్లో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి అంత నవగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల్ని కేవలం శివుని అనుగ్రహంతో తొలగించుకునే అవకాశం ఉంది. అలాగే మరి ఈ వారంలో వస్తున్నటువంటి ఇంకొక అదృష్టం ఏంటంటే, ఈ వారం చివరిలో వినాయక చవితి రాబోతుంది. ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యాపార సంస్థలో కానీ, వాళ్ళ గృహంలో కానీ వాళ్ళ స్థాయిని బట్టి మరి వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకొని అది 3 రోజులు, 5 రోజులు, 7, 9 అలా నవరాత్రులు చేస్తూ ఉంటారు. సో ఏదో ఒక ఈ విధంగా కనీసం 3 రోజులన్నా విఘ్నేశ్వరుని మీరు మీ గృహంలో ప్రతిష్ఠించి తగు విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, వినాయకుడు ఒక రోజన్నా మీ గృహంలో ఉండడం వలన, మీ గృహంలో నిద్రించడం వలన 100% అన్ని సంకటాలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా అపనిందలు, నీలాపనిందలు పోవాలంటే విఘ్నేశ్వరుని పూజించాలని చెప్తూ ఉంటారు కదా. ప్రస్తుతం ఏంటంటే నీలాపనిందలు అవి పెద్దగా ఎవరు పట్టించుకోరు, కానీ రుణాలు, అప్పులే పెద్ద ప్రమాదం అన్నమాట. అటువంటి అప్పుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా ఈ వినాయక చవితి రోజు కనీసం ఒక రోజన్నా మీ గృహంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండే విధంగా, ఒక రాత్రి మీ గృహంలో ఉండే విధంగా, నిద్రించే విధంగా చేసుకుంటే 100% రాబోయే రోజుల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, మనం బయట పందిరిలో వినాయకుడు ప్రతిష్ఠించారు, అక్కడ పూజ చేసుకుంటున్నాం కదా, ఇంట్లో అక్కర్లేదనుకుంటారు. కనీసం మీకు అలా కాకుండా మీరు కూడా ప్రత్యేకంగా గృహంలో చేసుకోవాలి. మీరు గృహంలో ఉంటే గృహంలో చేసుకోవాలి. దాంతోపాటు మీ కార్యాలయం ఏదన్నా ఉంటే చిన్న ఆఫీసో ఏదో ఉంటుంది, అక్కడ కూడా చేసుకోవాలన్నమాట. ప్రతి చోట కూడా మీకు 4 ఇళ్ళు ఉంటే 4 ఇంట్లో చేసుకోండి, 2 వ్యాపారాలు ఉంటే 2 వ్యాపార సంస్థల్లో చేసుకొని ఈ విధంగా విఘ్నేశ్వరుని మీరు నిలుపుకోవడం వల్ల అక్కడ సంవత్సరం అంతా కూడా వినాయకుడి యొక్క పాజిటివ్ ఎనర్జీ వచ్చి ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఏదో కారణాల వల్ల సాధ్యం కాకపోయినా కనీసం ఎవరో ఒకరితో మీ గృహంలో ఈ పూజ చేయించుకోవాలి తప్ప వినాయకుడు పూజ చేయకుండా ఆ రోజు ఆ గృహం ఉండకూడదు. మీరు తాళం వేసి ఉన్నా, ఊరు వెళ్ళిపోయినా కానీ ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లో ఆ రోజు వినాయక చవితి జరగకపోతే సంవత్సరం అంతా కూడా దాని యొక్క ప్రభావాన్ని మీరు చూడడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఎంత దూరంలో ఉన్నా ఆ వినాయక చవితి రోజు వచ్చి, లేదంటే మీ బంధువులు పంపించి మీ గృహాన్ని ఒకసారి శుభ్రం చేయించి వినాయక చవితి పూజ చేయించి మళ్ళీ మీరు మీ కార్యక్రమం చూసుకోవడానికి లాకేసుకోవచ్చు. బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం ఈ కార్యక్రమం నిర్వహిస్తే 100% సంవత్సరం అంతా వచ్చే ఈతి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.